సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక ఆసక్తికరమైన కామన్ సెంటిమెంట్ ఉంది. 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం. ఈ ట్రెండ్ ని మొదట స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. సినిమా నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ఒకేసారి 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి 2 చోట్ల గెలిచిన నాయకుడు. అప్పట్లో అది కేవలం విజయం కాదు, ఒక రాజకీయ సంచలనం. తర్వాత అదే ఫార్ములాను ప్రయత్నించిన మరో స్టార్ మెగాస్టార్ చిరంజీవి 2 చోట్ల పోటీ చేశాడు. కానీ సీనియర్ ఎన్టీఆర్ లా డబుల్ విక్టరీ మాత్రం రాలేదు. ఒక చోట గెలిచాడు, ఇంకో చోట ఓడిపోయాడు. ఇక అదే సెంటిమెంట్ ను నమ్మి బరిలోకి దిగిన మరో స్టార్ పవన్ కళ్యాణ్. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, భారీ అంచనాలు. కానీ రిజల్ట్ మాత్రం పూర్తిగా రివర్స్. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి 2 చోట్ల భారీ ఓటమి చూశాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మరోసారి రాజకీయాల్లో వినిపిస్తోంది. కారణం తమిళ సినీ స్టార్ జోసెఫ్ విజయ్. పెరంబూర్ సి జోసెఫ్ విజయ్ திருச்சி கிழக்கு సి జోసెఫ్ విజయ్. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ 2 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చాడు. అవి పెరంబూర్ మరియు తిరుచిరపల్లి ఈస్ట్. కానీ తమిళనాడు రాజకీయాలు అంత ఈజీ కాదు. ఒకవైపు అధికారంలో ఉన్న ద్రావిడ మున్నేట్ర కళగం, మరోవైపు మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం. ఈ 2 బలమైన పార్టీల మధ్యలో విజయ్ ఒంటరిగా బరిలోకి దిగితే ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సీనియర్ ఎన్టీఆర్ లా 2 చోట్ల గెలిచి చరిత్ర సృష్టిస్తాడా, లేక చిరంజీవిలా ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోతాడా, లేక పవన్ కళ్యాణ్ లా 2 చోట్ల ఓటమి చూస్తాడా? సినిమాల్లో హీరో అవటం ఒకటే, రాజకీయాల్లో గెలవటం పూర్తిగా మరో కథ. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి జోసెఫ్ విజయ్ కి కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో మీరు గెస్ చేశారా? గెస్ చేసి ఉంటే కామెంట్స్ లో చెప్పండి.